పంట నూనెలు వచ్చే పంటలు పండిస్తే ఆ రైతుల నెత్తిన శటగోపం పెడతా ఉన్నారు. ఇవాళ ఏమైంది? సన్ఫ్లవర్ కు 7,280 రూపాయల మద్దతు ధర ఉంది. 7,280 రూపాయలు ఉంది. కానీ కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఇవాళ సిద్దిపేటలో సన్ఫ్లవర్ వస్తే 6,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఆల్రెడీ పంట స్టార్ట్ అయింది, మార్కెట్కి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయక రాష్ట్ర వ్యాప్తంగా 6,000 రూపాయలకే అమ్ముకుంటున్నారు. వాళ్ళు దేశానికి సాయం చేస్తున్నారు. సన్ఫ్లవర్ పండించడం అంటే విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేయడం. ఈ దేశానికి అవసరమైన వంట నూనెల కోసం పంటను ఉత్పత్తి చేయడం. దేశం యొక్క విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేసి ఈ దేశ ప్రజలకు అవసరమైన వంట నూనె కోసం సన్ఫ్లవర్ పండిస్తే ఆ రైతుకు అన్యాయం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సన్ఫ్లవర్ పండిందో ఆయా ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ కూడా మళ్ళీ కోతలు పెట్టకుండ్రి, ఎకరానికి 2 క్వింటాలు కొంటామని. మీదంతా కోతల సర్కార్. 15,000 రైతు బంధు అన్నారు, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. 9,000 కోత పెట్టిర్రు. 4,000 పింఛన్ ఇస్తామన్నారు, ఇచ్చే 2,000 కూడా 2 నెలలు కోత పెట్టిర్రు. బతుకమ్మ సీరియల్ కోత పెట్టిర్రు. కేసీఆర్ కిట్టు కోత పెట్టిండ్రు. వానకాలం రైతు బంధు కోత పెట్టిండ్రు. అన్ని కోతలేమి. గొర్రె పిల్లలు ఇవ్వకుండా 2వ విడత గొర్రె పిల్లలకు కోత పెట్టిర్రు. మత్స్యకారులకు గంగపుత్రులకు చేప పిల్లలు ఇవ్వకుండా కోత పెట్టిండ్రు. మీదంతా కోతలే. ఎన్నికల ముందు ఆ కోతలు, ఎన్నికలైనాక ఈ కోతలు. దయచేసి కందులు గాని సన్ఫ్లవర్ గాని గ్రౌండ్ నట్ పండించిన రైతులకు కోతలు లేకుండా, షరతులు లేకుండా రైతు పండిన కాడికి, పంట పండించిన కాడికి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సన్ఫ్లవర్ కూడా వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక రైతు బంధు ఊరిచ్చుడు ఎక్కువ. దసరాకేస్తామన్నారు, కొత్త సంవత్సరం అన్నారు, 26 జనవరి అన్నారు. ఇప్పటికి వేసింది ఎకరం అన్నారు. ఆ ఎకరానికి కూడా వాళ్ళే 15,000 అంటది, 6,000 వేయబడుతుంది. 9,000 అయితే ఎగబెట్టిర్రు. వానకాలం అయితే సప్పుడే లేదు. ఆ ఇచ్చే 6,000 అనే చక్కగా వేసిండ్రా. నిన్న సిరిసిల్లకేలో ఒక రైతు కనకవ్వ, ఇది గవర్నమెంట్ అకౌంట్, ఇది నాది కాదు, వాళ్ళు ఇచ్చిన ఏది గవర్నమెంటే ఆన్లైన్ లో మెసేజ్ పంపింది. సిరిసిల్లలో రైతు కనకవ్వకు ఏముంది, ఇలా కనకవ్వకు 31 గుంటల భూమి ఉన్నది. ఆమెకు ఎన్ని పైసలు వేసిరంటే 1,650 వేసిరు. 31 గుంట ఉంటే 1,650 పడతాయా? అద్దెకరం ఉన్న 3,000 పడాలి. 31 గుంట అంటే ఎంత పడాలి? అంటే మీరు ఇల్లు కూడా కోత పెట్టిరు. ఇప్పుడు ఇచ్చే రైతు బంధువులు కూడా కోత. 31 గుంటలున్న కనకవ్వకు 1,650 మాత్రమే రైతు బంధు వేసిండ్రు. వాస్తవానికి ఎంత పడాలి లెక్క దిగి? గుంటకెంత? 150. 150 ఇంటూ 31 4,650 పడాలి. 1,650 పడ్డాయి. అట్లా కూడా వాళ్ళే. అంటే ఆ అమ్మకు కనకవ్వకు 4,650 రావాలి. మరి 1,650 పడుడు ఏంది? ఇవాళ ఎవరో బుస్సాపూర్ రైతు వచ్చిండు, ఆయన కూడా ఇట్లా చెప్పిండు, సార్ నాది 22 గుంటలు ఉంటే 1,400 పడ్డది సార్ అంటుండు. ఇవేం కోతలు నాకు సమజైతలేదు. ఎకరం దాకా పడ్డది అన్నారు. చాలా మంది నాది 35 గుంటలు ఉంది, నాకు పడలేదు, నాకు 36 గుంటలు ఉంది, పడలేదని వీళ్ళు అంటున్నారు. ముఖ్యమంత్రి ఏమో ఇక రాత్రి పైసలు పడుతున్నాయి, టకీ 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 అన్నాడు. పాపం చాలా మంది నిద్రపోకుండా కూర్చున్నారు. టకీ లేదు, టిక్కీ లేదు. అది ఎకరం పడలే, 35 గుంటలు పడలే. ఆ పాటలకు కోతలతో పడుతున్నాయి. ఇక ఆడేదో చెక్ ఇచ్చిండు ఏడ మహబూబ్ నగర్ లో 2,750 కోట్లు రుణమాఫీ చెక్ ఇచ్చిన అన్నాడు. November 30. November 30 నాడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో చెక్ ఇస్తే ఇవాళ February 9వ తారీఖు, ఇవాళకి ఆ చెక్ ఇంకా బ్యాంక్ లో పట్టలేదు.
మరి డమ్మీ చెక్ ఇచ్చినవా, డూప్లికేట్ చెక్ ఇచ్చినవా, చెక్కు బౌన్స్ అయిందా, చెక్కు ఫెయిల్ అయిందా, ఉత్తుత్త చెక్ ఇచ్చినవా? మరి ఆ చెక్కు ఎందుకు కొట్టలేదు? ఇంకా నువ్వు నవంబర్ 30 నాడు చెక్ ఇచ్చిన సపట్లు కొట్టించుకుంటువి, సీటీలు కొట్టించుకుంటువి. మరి ఇది వరకు 2,750 కోట్ల రూపాయల రుణమాఫీ పైసలు నవంబర్ 30 నుంచి ఫిబ్రవరి 8 తారీఖు దాకా ఎందుకు పడలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చెప్పు సమాధానం. రైతు బంధు ఎకరం అంటే పడకపాయ్, కనకవ్వకు 4,650 పడేది ఉంటే 1,650 చేస్తేవి. కొంతమంది కొత్త పాస్ బుక్లు వచ్చినాయి ఈ మధ్య భూమి కొనుక్కున్న వాళ్ళకైతే అసలే పట్టలు. అరే అంతా ఆన్లైనే కదా. కేసీఆర్ ఉండగా ఆటోమేటిక్ వానకాలం నుంచి యాసంగి లోపల పంట భూమి కొంటే కూడా యాసంగిలో పైసలు పడ్డాయి. నీ ఎందుకు పట్టలేవు? కొత్తగా పాస్బుక్లు వచ్చిన వాళ్ళకు, ఎకరంలో భూమి ఉన్న వాళ్ళకు రైతు భరోసా పట్టలేదు. వెరిఫై చేయండి, ప్రతి రైతుకు ఇవ్వండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. చాలా చిత్రాలు ఉన్నాయి ఈ రేవంత్ పాలనలో. ఈ రేవంత్ చిత్రాలకు పాపం అధికారులు తలలు పట్టుకుంటారు. ఏం చెప్పాలనో కింద రైతులు అడుగుతుంటే సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ గ్రామాల్లో ఏ నలుగురు రైతులు కలిసినా మాట్లాడుకుంటారు. ఇక ఈ గవర్నమెంట్ మంచిగా లేదు, మోసం చేసింది. ఈ గవర్నమెంట్ కు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తాను తవ్వుకున్న గ్యారంటీల గోయిలో తానే సమాధి అవుతున్నది. ఇక్కడ గ్యారంటీల వైఫల్యం ఎక్కడెక్కడనో కాంగ్రెస్ ను గాయబ్ చేస్తున్నది. మహారాష్ట్రలో గాయబైంది, ఢిల్లీలో గాయబైంది, హర్యానాలో గాయబైంది. అంటే ఇప్పుడు ఎందుకు గాయబైంది? ఇక్కడ హామీలు అమలు చేయలేదు కనుక, ఇక్కడ ప్రజల్ని మోసం చేసింది కనుక. హర్యానా ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు, ఢిల్లీ ప్రజలు తెలుసుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిండ్రు. ఇక్కడ కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా గ్యారంటీలు ఇవ్వకుండా ప్రజల్ని గాయపరిచిన కాంగ్రెస్ ను గాల్లో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయా ఈ కాంగ్రెస్, ఎప్పుడు గాల్లో గడుపుదామా? మాయ మాటలు చెప్పి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలని ఇవాళ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీదేమో జగమంత పాలన, కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన. ఎందుకు? 15,000 రైతు బంధు 6,000 ఇవ్వబడుతుంది. 6 క్వింటాల కందులు అంటే 3 క్వింటాలే కొంటాన పడుతుంది. 6 గ్యారంటీలు అమలు చేస్తా అని అర గ్యారంటీ అమలు చేస్తేవి. అందుకే నీది సగమంత పాలన. మేము అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తే మీరు మండలానికి ఒక్క గ్రామానికే సంక్షేమం అందించారు. మేము అన్ని గ్రామాలకు, అన్ని వర్గాలకు, అందరి ప్రజలకు మేము సంక్షేమం అందించాం. కానీ మీరు మాత్రం కొందరికే, కొన్ని వర్గాలకు, కొన్ని గ్రామాలకు మాత్రమే సంక్షేమ పథకాలని అమలు చేస్తా ఉన్నారు. మాది అసలు పాలన, మీది కొసరు పాలన. సంక్షేమం, సంపూర్ణం, సంతోషం, సంతృప్తి ఇది బీఆర్ఎస్ విధానం. సంక్షోభం, అసంపూర్ణం, అసంతృప్తి, అసహనం ఇది కాంగ్రెస్ విధానం. కాంగ్రెస్ పాలనలో ఇది రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఏ పథకం చూసినా అసంపూర్ణమే, అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తే, ఎవరిని కదిలించినా అసహనమే, అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి ఉన్నది. సో ఫైనల్ గా నా డిమాండ్లు, సన్నవడ్లు అమ్మిన రైతులకు వెంటనే ప్రభుత్వం బోనస్ డబ్బులు విడుదల చేయాలి. షరతులు, కోతలు లేకుండా పూర్తి స్థాయి కందులు కొనుగోలు చేయాలి. ఆన్లైన్లో వ్యవసాయ శాఖ నమోదు చేసుకోకపోవడం వల్ల మిస్సింగ్ రైతులకు కూడా కందులు కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వాలి. సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.
రైతు భరోసా డబ్బులను తక్షణమే ఎకరానికి 15,000 కాడికి రైతులకు విడుదల చేయాలి.